శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి ఉత్సవాల్లో ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజా విధానం పాటించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు పొందుతారో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆచార్య, ఉత్తమ జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీమాన్ కాండూరి వంశీకృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. ముందుగా గురువులకు నమస్కారం తెలుపుకుందాం. ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోద్భూయో నమామ్యహం. మన భక్తి మార్గ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ 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 తిరుగండి చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళశాస్త్రాలు ఉంటాయని తెలియజేస్తూ శ్రీ నేమాని వేణుగారి గురుగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వారాహి అమ్మవారి ఉత్సవాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క అమావాస్య నుండి 9 రోజులకు మనం వారాహి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారనమాట. వారాహి అమ్మవారు అంటేను సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వరాహ రూపము స్త్రీ రూపంగా భావించి మన అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరికైతే దృష్టి బాధలు కానీ లేదంటే నరఘోష బాధలు కానీ ఉన్నట్లయితే వీరు ఈ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీరందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనటం కానీ అమ్మవారిని దర్శించుకున్నా కానీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందరికీ కూడా. గురువు గారు, కర్కాటక రాశి విద్యార్థులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ముఖ్యంగా కర్కాటక రాశి విద్యార్థులకి విద్య బాగా ఉంటుంది, బాగా చదువుతారు, ఇబ్బంది ఏం లేదు, తెలియగల వాళ్ళు వీళ్ళందరూ కూడాను. అయినప్పటికీ కూడాను ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజ చేసుకోవటం, తదుపరి కర్కాటక రాశి విద్యార్థులు ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ఒక కొత్త పుస్తకం పెట్టుకుని ఆ పుస్తకంలో మళ్ళీ మీకు ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఇబ్బందిగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ని అందులో ప్రారంభం చేయండి. చాలా సులువుగా మీరు దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం మీకు కలుగుతూ ఉంటుంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈసారి ఉత్సవాల్లో పాల్గొని ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. అదేవిధంగా చక్కగా మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ పూజలు కాకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. గురువుగారు, కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఉద్యోగస్తులు కర్కాటక రాశి వారు ఈసారి అమ్మవారి యొక్క ఉత్సవాల్లో అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమంలో మీరు బాగా పాల్గొనడం వల్ల మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. అభిషేకంలో పాల్గొనాలి అంటే ఉదయాన్నే లేవాలండి, మా వాళ్ళు ఎవరు ఇద్దరు లేవు, మేము తెల్లవారుజామున 9కి వెళ్ళేస్తాం అనుకున్నట్లయితే మీరు కనీసం ఎక్కడైనా అమ్మవారి యొక్క అభిషేకం జరిగితే ఆ తీర్థం తీసుకొచ్చి చదువుకునేటువంటి అవకాశం చేసుకోండి. లేదంటే గుడికి వెళ్ళి ఆ యొక్క అభిషేక తీర్థం మీకు ప్రసాదంగా ఇస్తారు, అది తెచ్చుకునేటువంటి అవకాశం చేసుకోండి. అదేవిధంగా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. గురువుగారు, కర్కాటక రాశి వ్యాపారస్తులు ఎలాంటి పూజా విధానం పాటించాలి? కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలంలోనే అమ్మవారి యొక్క బింబాన్ని ఏర్పాటు చేసుకుని ఈ అమ్మవారికి మీరు డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టాలండి. డ్రై ఫ్రూట్స్ అంటే తెలుస్తుంటాయి చాలామందికి, వాటిని నైవేద్యంగా పెట్టి అన్నీ మీరు తినేయకూడదు, తలా కొద్దిగా పంచేటువంటి అవకాశం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారం మీరు ముగించి వెళ్ళిపోయేటప్పుడు వ్యాపార స్థలం ముందు కొబ్బరి కొట్టి వెళ్ళడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే వ్యాపారంలో మనకి బాగా తగిలేది దృష్టి దోషాలే ఉంటాయి. కాబట్టి ఆ దోషాలు తొలగిపోవడానికి ముఖ్య కార్యక్రమాలు అమ్మవారు కాబట్టి అమ్మవారిని పూజించడం వల్ల వ్యాపారం మీకు ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది. గురువుగారు, కర్కాటక రాశిలో వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కర్కాటక రాశి వాళ్ళు కూడా ఈ యొక్క ఉత్సవాలలో వివాహ సమస్యలు కనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అందరూ కూడాను అమ్మవారి యొక్క ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ముందు కూర్చుని ఈ యొక్క అమ్మవారి యొక్క స్తోత్రాలు కొన్ని ఉంటాయి, ఆ స్తోత్రాలు పఠించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. లేని పక్షంలో అమ్మవారి యొక్క ముందు కూర్చుని అమ్మవారి ధ్యానం చేయడం వల్ల కూడా మీకున్నటువంటి పాణిగ్రహణ ప్రతిబంధక దోషాలు అంటూ ఉంటారు, వాటిని ఆ దోషాలు తొలగిపోయి త్వరగా వివాహం జరిగేటువంటి అవకాశం చక్కగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే పర్లేదు, అమ్మవారిని ప్రతిష్ఠించి కనుక పూజ చేసినట్లయితే అది గుప్త నవరాత్రులు అయితే మీ పేరు ద్వారా పూజ చేయించుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితం వస్తూ ఉంటుంది. గురువుగారు, కర్కాటక రాశిలో భూ సమస్యలు ఉన్న, కోర్టు సమస్యలు ఉన్నవారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించారు? ఈ యొక్క భూ సమస్యలు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో తప్పనిసరిగా వాళ్ళు పాల్గొనాల్సిందే. అలా పాల్గొనడం వల్లనే వాళ్ళకున్న సమస్యలు తొలగిపోతాయి.
ఇంతకుముందు చెప్పినట్టుగానే కంద దీపాలు ఏవైతే ఉన్నాయో అవి వెలిగించుకోవాలి మీరు ప్రతిరోజు కూడా. అలా వెలిగించుకుని అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దగ్గర పూజ నిర్వహించుకుని ఆ దీపం వెలిగించుకున్నట్లయితే ఈ సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో చాలా కష్టకరంగానే ఉంటుందండి. కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా కానీ భూ సమస్యలు కానీ కోడి సమస్యలు ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర కంద దీపం వెలిగించడం ప్రత్యేకత. కాబట్టి ఆ దీపం వెలిగించండి, ఎటువంటి యొక్క దోషాలు ఉండవు, త్వరగా మీ సమస్యలు తీరేటువంటి అవకాశం కలుగుతుంది. గురువుగారు, కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు అన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుంటూ ఉంటారండి. ఇబ్బంది ఏం లేదు. అంత వాదులు ఉన్నా కానీ వాళ్ళు బయటికి గట్టిగానే ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టడమే తప్ప ఒక మాట మనం 100 మాట మాట్లాడితే వాళ్ళు ఒక మాట చెప్పేటువంటి ఒక అవకాశంలో ఉంటూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కనుక ఆరోగ్య సమస్యలు ఉంటే మీ అందరికీ కూడా గొప్ప అవకాశం ఏంటంటే మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోండి. చక్కటి ఒక ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది. ప్రత్యేక పూజలు నిర్వహించాల్సిన పని ఏమీ లేదు. ప్రత్యేకంగా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క నామస్మరణ, మీరు ఎక్కడ కూర్చుంటే వంట చేసుకుంటున్నారా చక్కగా అమ్మవారిని తలుచుకోండి. అదేవిధంగా ఏమైనా పని చేసుకుంటున్నారా అమ్మవారిని తలుచుకుంటూ ఉండండి. అలా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తొందరగా తొలగిపోతాయి మీకు. అదేవిధంగా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. గురువు గారు, కర్కాటక రాశి వాళ్ళు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం పాటించాలి? కర్కాటక రాశి వారు ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులు వేసుకుని పూజ చేసేటువంటి అవకాశం చేయండి. అదేవిధంగా అమ్మవారికి నిమ్మకాయతో దీపం పెడతారండి. నిమ్మకాయని పిండి వేసి దాన్ని తిప్పి దాంట్లో మనకి విప్ప నూనె అని దొరుకుతూ ఉంటుంది. ఆ విప్ప నూనెతో దీపం పెట్టేటువంటి అవకాశం చేయండి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అమ్మవారిని పూజించినప్పుడు సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా వాడేటువంటి అవకాశం చేసుకోండి. మంచి ఫలితాలు దక్కుతాయి. గురువుగారు, కర్కాటక రాశి వారు ఈ ఉత్సవాల్లో ఎలాంటి పూజా విధానం చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే. అందరూ కూడాను చక్కగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనండి. అమ్మవారి కృపకు పాత్రలు అవ్వండి. జై శ్రీరామ్.